నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. అక్కడకు విచ్చేసిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో 107 రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మొహమ్మద్ షాకీర్ సిద్దికీ ప్రారంభించారు. పట్టణంలోని 12వ వార్డ్ పరిధిలోని పలు రేషన్ షాపులలో లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ షాకీర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమేనని పేర్కొన్నారు. అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా అందజేయడం ద్వారా పోషక ఆహారాన్ని సమృద్ధిగా అందించడమే ఈ పథక లక్ష్యమని తెలిపారు. డాక్టర్ బి అంబేద్కర్ ఆలోచన అనుకూలంగా పేదోళ్ళ పాటు ధనికులు, పేదోళ్ళు, కోటీశ్వరుడు ఒకే భోజనం చేయాలని ఆలోచనతో ఒకే ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన. పేదోళ్లకు సన్న బియ్యం ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు మనుషులే. ధనికులేమో సన్న బియ్యము, పేదోళ్ళేమో కంట్రోలు, ఇంకా దరిద్రులు నూకలు, ఇవన్నీ ఏమి ఉండకుండా అమ్మ ఇయ్యకుండా రాజధాని కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాల్లో చెప్పింది. ఉచిత ఎలక్ట్రిసిటీ విద్యుత్, ఉచిత బస్సు ఆడోళ్లకు, కంట్రోల్. ఇప్పుడు బియ్యం కార్డులు ఈ మంత్లో మీరు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారో దాదాపు మన రాజేశ్వర షాప్కు 300 కార్డులు వస్తాయి. ఎన్ని కార్డులు అమ్మా? 300 చిల్లర కార్డులు వస్తాయి. మొత్తం కంట్రోల్ షాప్లో అన్న అడ్వకేట్గా కంట్రోల్ షాప్గా ఇంటింటికి వస్తాడు. బియ్యం వచ్చినాయి అమ్మ అని ఇంటింటికి వచ్చి అంటాడమ్మా. ఏ కంట్రోల్ షాప్లోకి ఇట్లా ఉండదు. ఇంటింటికి వచ్చి ఫోన్లో చేసి వచ్చినాయి అంటాడు. ఇంటింటికి ఆయన ఒక అడ్వకేట్ ఉండి అది ఉండి పిల్లగాన్ని లెక్క నాకన్నా పెద్దోడు అన్న, చాలా పెద్దోడు, అన్నిట్లో పెద్దోడు అన్న. పిల్లగాన్ని ఆ లెక్క ఇంటింటికి వచ్చి చావలు వచ్చినాయమ్మా, బియ్యం వచ్చినాయమ్మా, ఇదే షాప్లో ఇప్పించి మొత్తం కంట్రోల్ షాప్లో అన్ని షాపులలో రాష్ట్రంగా సన్నమ్మ బియ్యం ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు. చప్పట్లతో చెప్తాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఈరోజు సారంగాపూర్ మండలం బీరలి గ్రామం మరియు పారామూర్ గ్రామంలో సారంగాపూర్ మండల ఇటీ కార్యక్రమం ఇన్ఛార్జ్ బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ నిర్వహించడం జరిగింది. కావున ఇటీ కార్యక్రమంకు విచ్చేసిన గౌరవ సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోజట్టి నర్సయ్య మరియు తాజా మాజీ జిల్లా పరిషత్ మెంబర్ పాతిరెడ్డి రాజేశ్వరరెడ్డి, అలాగే మండల తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు,
పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గాంధీ గారి ఆశయాలు మరియు అంబేద్కర్ రాసిన రాజ్యాంగము గురించి క్లుప్తంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని తెలియజేయడం జరిగింది. జై భీమ్, జై సంవిధాన్. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తులోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగము కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఎందుకొరకంటే మనము మన పెద్దలు గాంధీ, మహాత్మా గాంధీడు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిండు. ఎందరో మంది మహానుభావుల వలన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని కొట్లాడి మనం ఈ స్వతంత్రం సాధించుకున్నాం. ఈ స్వతంత్రం సాధించుకుని దీన్ని మనము ఇక్కడ ఉన్న భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు ఉన్నాయి. ఇటువంటి కులాలు, మతాల మధ్య ఎటువంటి భేదాలు లేకుండా మన ప్రపంచంలోనే మహోన్నతమైన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాము. దానికి ముఖ్యమైన చైర్మన్ కొందరు పెద్దలు కలిసి ఈ దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించిండు. ఎందుకంటే అందరూ ఆ రాజ్యాంగంలో మనకున్న హక్కుల్ని పొందుపరిచి రాసిండు. మరియు అటువంటి హక్కుల్ని, మన హక్కుల్ని కాలరాస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వము మరియు పార్లమెంటులోనే అంబేద్కర్ని అవహేళనగా మాట్లాడిండ్రు. మరి అటువంటి ఒక హోమ్ మినిస్టర్ అటువంటి మాట మాట్లాడు సమంజసం కాదు. అందుకొరకే రాజ్యాంగాన్ని అవమానపరిచిన బీజేపీ పార్టీ మరి అటువంటి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి అటువంటి వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. మన ఎందరో మంది మాణిపూర్లో కానీ గిరిజనుల యువతులని పట్టపాలే మానభంగం చేసి నడి రోడ్ల దింపిన సంఘటనలు ఉన్నాయి వాళ్ళ ప్రభుత్వంలోనే. మరి ఇటువంటి మన దళితుల పైన, గిరిజనుల పైన దాడులు జరుగుతున్నాయి. మనకు ఇచ్చిన రాజ్యాంగము మన హక్కుల్ని కాలరాయడానికి కుట్రలు చేస్తున్నారు. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ మనం కొట్లాడక తప్పదు. మన ప్రజలలో మనం తెచ్చుకున్న స్వాతంత్రాన్ని అట్లాగానే భద్రంగా ఉంచుకోవాలంటే మనం కంపల్సరీ మనం ప్రతిఘటించక తప్పదు. ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవరు ఏ పరిపాలన చేస్తున్నది అనేది మనం అందరం గ్రహించవలసిన అవసరం వచ్చింది. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? బీజేపీలు వచ్చి మాయ మాటలు చెప్పి రాముడు అని చెప్తున్నారు. రాముడు కాదు, రాముడు మనందరికీ రాముడే.
ఇక్కడ ఉన్న భారతీయులు ప్రతి ఒక్కరికి రాముడే. మన తాతల నుంచి మనం ఒకరు పోచమ్మని మొక్తాము, ఒకళ్ళ మైసమ్మని మొక్తాము, ఒకళ్ళు నరసింహస్వామిని మొక్తాము. ముక్కోటి దేవతలు ఉన్నారు మన భారతీయులకు. అందుకొరగా ఎవరి హక్కులను కాలరాచకుండా ఎవరి ఇష్టమైన దేవతను పూజించుకోవచ్చు. ఒక దేవుడి పేరు చెప్పుకొని అని ఈ రోజులో ఈ దేశంలోనే వాళ్ళు రాముడి పేరు చెప్పుకొని సృష్టిస్తున్నారు. రాముడు అక్షంతలు అని చెప్పేసి ఏదో చెప్పుకుంటా ప్రజల్ని పక్కదొంగ పట్టిస్తున్నాడు. ప్రజల్ని మతంలో ముంచితే ఈ మతం అనేది మత్తు లాంటిది. ఈ మత్తులో ఏరితే మనము ఈ దేశం అభివృద్ధి చెందది. ఎందుకొరకంటే ప్రజల లోపల అసంతృప్తి చెలరేగి ఒకరిని హింసను ప్రేరేపించినట్టు అవుతుంది. అందుకొరకే ఆ హింస మనకు పనికిరాదు. ఎందుకొరకంటే మనం అహింసా సిద్ధాంతంతో మన స్వతంత్రం తెచ్చుకున్నాము. ఎందుకొరకంటే గాంధీ మహాత్ముడు ఏం చెప్పిండు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాడు మహాత్ముడు. మరి అటువంటి మనం ఎందరో మంది బ్రిటిష్ వారు వాళ్ళు బుల్లెట్లకు కూడా ఎదురేయకుండా అంగిని వప్పి కాల్చండి అని చెప్పి అహింసా సిద్ధాంతంతో ముందుకు పోయి ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్నాం. మరి అందుకొరకే ప్రజలారా మీరు ఆలోచించండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన రాజ్యాంగానికి అవహేళన చేస్తుందని చెప్పేసి ఈరోజు భారతదేశంలో ఈ రోజు నుంచి ప్రతి కార్యక్రమం ప్రతి ఊరూరున ఈ రాజ్యాంగానికి అవహేళన చేస్తున్నారు. ఈ మన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊరికి వచ్చి మీకు చెప్పడానికి మీ ఇంటిని తిరగడానికి ఇటువంటి నడుస్తున్నాయి, ఇటువంటి ప్రణాళికలు చేస్తున్నారు. మీరు అటువంటి మోసపోవద్దని చెప్పి మీకు చెప్పడానికి ముందరికి వచ్చినాం. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తుందో అది కంపల్సరీ చేస్తుంది. మీకు సంక్షేమ పథకాలు ఈ ఊర్లో ఒక ఇందిరమ్మ ఇల్లు ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా చెప్పండి. వేరే పార్టీ ఏమైనా ఉన్నదా గుర్తు? ఆ మోడీ ఏం చెప్పాడు 10 సంవత్సరాల క్రితం వచ్చి మన దగ్గర వచ్చి ప్రతి ఒక్కడికి ఉద్యోగం ఇస్తున్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి యువకులు ఏం చేస్తున్నారు? మరి యువకులు అడగాలి కదా. మనకి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఒకటి ఇచ్చిందంటే ఇప్పుడు 10 సంవత్సరాల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన అడుగుమని చెప్తున్నాం మీకు. ఇక్కడ ఉన్న యువకులని వాళ్ళని అడుగుమని చెప్పండి. ఎందుకొరకంటే మనకు బతుకు ముఖ్యము. మన ఇంటికి ఒక కుటుంబానికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా చల్లగా బతుకుతుంది. బతుకదా? అందుకొరకు మీకు ఆలోచించమని చెప్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ మొన్నదాకా మనం వచ్చి 14 నెలలు అవుతుంది పరిపాలన చేసి. మన పరిపాలన అయ్యేది 9 నెలలే. అది ఎలక్షన్ కోడ్ చేస్తుంటా ఏ పరిపాలన విధానం చెప్పలేదు. మన రేవంత్ రెడ్డి గారు సోనియా అమ్మ చెప్పిన పథకాలు ఇచ్చినావు. మీకు ఉపాధి హామీ కల్పించింది కూడా మన మన్మూల కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకొరకంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకుంటారు, 6 నెలల వరకు వ్యవసాయం పనుల మీద ఉంటారు. మిగతా రోజులలో పని ఉండదు. కాబట్టి మీ అందరి బాధలు ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరి సోనియా గాంధీ తీసుకొచ్చింది. మరి అదే పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఉపాధి హామీ కూలీలకు కూడా రైతులకు మనం రైతు బంధు చేస్తున్నాం, ఉపాధి కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనము తీసుకొచ్చినాం. ఇంకోటి భూమి లేని నిరుపేదలకు కూడా మనము ఇది ఇస్తున్నాం. ఎందుకంటే భూమి ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తున్నాం, భూమి లేని వాళ్ళకి మీ ఉపాధి కూలీలకు కూడా మీకు రైతు బంధు వస్తుంది 12,000 రూపాయలు. మరి కరెంటు బిల్లు ఉచితంగా వస్తుందా లేదమ్మా? 200 యూనిట్లు అందరికి వస్తుందా? సిలిండర్ ఫ్రీ సిలిండర్ వస్తుందా? బస్సు ప్రయాణం వేరే దాని టికెట్. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ధర్మారం గ్రామంలో గురుస్వాములు నాగభూషణం స్వామి, సంగ్రామ్ స్వామి, రాజేశ్వర్ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాముల సామూహిక మహామండల పడిపూజ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ధర్మారం హనుమాన్ దీక్ష స్వాములు మరియు గ్రామ ప్రజలు ధర్మారం చౌరస్తా వద్ద వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం చౌరస్తా నుండి ధర్మారం గ్రామం వరకు బైక్ ర్యాలీతో వెళ్లారు. గ్రామంలో మహిళలు హారతులతో వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వీధుల గుండా భక్తి పాటలతో ఊరేగింపు నిర్వహించారు. హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. స్వామి కదా జయ రామ జయ రామ జయ జయ రామ. జయ రామ జయ రామ జయ జయ రామ. స్వామి భిక్ష ఇక్కడ
ఓం శ్రీరామ జయ రామ జయ మహేశ్వర్ జయ గురు సన్నిధి ఇక్కడ వేదిక దగ్గరికి రావాలి స్టేజ్ మీద. మహేశ్వర్ గురు రామ జయ రామ జయ మల్లూరు రామ స్వామి ఇక్కడ వేదిక దగ్గరికి రావాలి దయచేసి. ఓం శ్రీరామ జయ దేవ దేవాలయంతాసాధ్యాపే తస్మాత్మాశర్వతః సంప్రతం మృధాద్యం ప్రసోగస్తామిస్త్రగ్రేమానద్యానో ఆరణ్యా గ్రామ్యాస్తయేతో యత్పురుషమత్తహో వజదాత్తకల్పజన్నో అంతిమస్యమో బాహో కాగురుపాదా ఉచ్యేతే బ్రాహ్మణో శతకమాసీత బాహురాజన్యకృతః ఊరుద్వైశ్యః పద్భ్యాంబో విద్రిహస్తోత్రాతో తథా లోకాగమకల్పజన్నో వేదాహమైదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం దుర్గస్సు పారే సర్వాణి రూపావిత్రధీరః నామాని విద్వా జపధనో దాస్తే ధాతాగ్రస్తాన్విదారః రాజక్రప్రవిద్వాదవరస్తవియః కమైవం విద్యామృతే భవతి నాన్యత్పత్యావిరుద్ధదేజనాయ ప్రజాపతిస్థితికల్పే అంతః అజాయమానవ హుదావిదాయతే తస్య దీనాత్ పరియానంతి యోనిమా బలీచీనా బలవిచ్చంతి వేదసః ఓం నమో దేవేభ్యో జాతః నమో రుజాయ బ్రాహ్మణే రజం బ్రాహ్మణం జనయంతః తస్య దేవాదుల బ్రహ్మణో యస్తైవ ప్రణా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ భవాన ఋషిస్వామి భద్రావతి అమ్మవారి ఆలయం గురించి వివరించిన ప్రధాన అర్చకులు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం అలాగే దుర్గాడ గ్రామంలో అయితే మనం ఉండడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఎప్పటి నుంచో పురాతన దేవాలయం 100 సంవత్సరాల సుమారు నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటున్నాం అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న కమిటీ వారాల్లో చెప్పడం వల్ల మనం ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ వెలిసినటువంటి భావన ఋషి స్వామివారు అలాగే అమ్మవారు భద్రావతి దేవి గారు ఈ యొక్క పురాతన చరిత్ర ఏంటి, అసలు ఇక్కడ పూజలు ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సార్ మీ పేరండి? నా పేరు అప్పారావు అండి. మాది పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం అండి మాది. మా గ్రామంలో మా పద్మశాలి వంశీయులందరూ కలిపి సుమారు ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తయిందండి. ఈ 100 సంవత్సరాలు మా పెద్దలు భావనార్షి స్వామి భద్రావతి సమేత భావనార్షి స్వామి ఆలయాన్ని నిర్మించారండి. అంతేకాకుండా మార్కండేయ స్వామి కూడా గుడిని కూడా నిర్మించారండి. మా తాతలు మా తండ్రులు ప్రస్తుతం మేము కూడా ఆ స్వామివారి సేవలో నిత్యం పాల్గొని పూజా కార్యక్రమాలు జరుపుతుంటామండి. కాకపోతే ఈ భావనార్షి స్వామివారి చరిత్ర ఏమిటంటే భృగు మహర్షి కుమారుడు మృఖండ మహర్షి కుమారుడు మార్కండేయ మహర్షి కుమారుడు భావనార్షి స్వామివారండి. మా పద్మశాలి వంశీయుల కులదైవం అండి. అయితే భావనార్షి స్వామివారికి సూర్య భగవాన్ కుమార్తె అయినటువంటి ప్రేవరీ మాత, ఆమె పేరు ప్రేవరీ మాత అండి మొదటి పేరు. తర్వాత భావనార్షి స్వామివారిని పరిణయం చేసుకున్న తర్వాత భద్రావతి దేవిగా నామకరణం జరిగిందండి. మా భావనార్షి స్వామివారి భద్రావతి దేవి ప్రతి సంవత్సరం ఉగాది రోజున స్వామివారి కళ్యాణం చేస్తామండి. తదనంతరం గ్రామోత్సవం కూడా జరుపుకుంటుంటాము. అలా గ్రామోత్సవం అలాగే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అంటే ఈ యొక్క స్వామివారి ఉగాది నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఒక కార్యక్రమాల్లో భాగంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అలాగే అంతేకాకుండా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ అయితే ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమానికి సుమారు ఎంతమంది వచ్చి ఉంటారు, ఏంటి పూర్తి వివరాలు కూడా మీరు చెప్పాలండి. ఉగాది రోజున ఉదయాన్నే స్వామివారికి అమ్మవారు అయినటువంటి భద్రావతి దేవి వారికి కళ్యాణ మహోత్సవం జరుపుతామండి. తదనంతరం సాయంత్రం పత్రి పూజ అని జరుగుతుందండి. పత్రి పూజ తదనంతరం సోలాల సంబరం జరుగుతుందండి. సోలాల సంబరానంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడతాము. సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామోత్సవం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చెట్టు భజన, సోలాల సంబరం, గరగలాట, శక్తి వేషాలు ఇవన్నీ జరుగుతాయండి. వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు అయితే ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న స్వామివారికి దర్శించుకోవడం వల్ల పూర్వం నుంచి ఉన్నటువంటి పాప పుణ్యాలు కూడా ఇక్కడ తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం అని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ. కాకినాడ జిల్లా నుంచి మీ శివ.